ఈ మధ్య కాలంలో చాలా మంది ఆడపిల్లలు చిన్న చిన్న విషయాలకే సూసైడ్ లాంటి పెద్ద డిసిజన్స్ తీసుకుంటున్నారు. సో అలాంటి వారిలో ధైర్యాన్ని నింపి ఇన్స్పైర్ చేయడానికి మన ముందుకు ఒక స్కిట్ తో వస్తున్నారు సునంద అండ్ రోహిణి. ప్లీజ్ వెల్కమ్ దెమ్. ఈజీగా వచ్చాను, కానీ ఇలా చేతికన్నా చావబోతానని ఎప్పుడు అనుకోలేదు. దీనంతటికి కారణం నేను ఆడపిల్లలుగా పుట్టడమే. దేవుడా, మళ్ళీ జన్మంటూ ఉంటే ప్లీజ్ నన్ను ఆడపిల్లగా అస్సలు పుట్టించద్దు. అమ్మా, క్షమించండి. ఏం చేస్తున్నావు? నేను చెప్పాను విను. నేను కూడా చావడానికి వచ్చాను. ఎందుకు చెప్తాను. నా పేరు రోహిణి. అది చిన్న పల్లెటూరు. అందరు అమ్మాయిలాగే బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించి అమ్మ నాన్నని చూసుకోవాలని కలలు కనేదాన్ని. అందుకే ఊళ్ళో వాళ్ళు చుట్టాలు చెప్తున్నా వినకుండా జాబ్ కోసం ఈ సిటీకి వచ్చాను. కానీ ఉద్యోగం కోసం చెప్పులు అరిగేలా తిరుగుతుంటాయి. అమ్మాయిలని చిత్తకార్త కుక్కలాగా అబ్బాయిలు వెంటపడి మాటలతో చేష్టలతో వేధించేవారు. అయినా భరించాను. ఎన్నో ఆకలి బాధలు భరించాను. చివరికి ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం సంపాదించాను. మరి నీ ఆకలి బాధ తీరింది కదా, ఇంకెందుకు మళ్ళీ ప్రయత్నం? ఉద్యోగం వచ్చిందన్న ఆనందం 6 నెలల్లోనే ఆవిరైపోయింది. పక్క సీట్లో ఉండేవాడు గుడ్ మార్నింగ్ అంటూ హాక్ చేసుకుంటాడు. ఏమనలేం, సహించాలి. టీం లీడర్ గాడు సాయంత్రం కాఫీకి వెళ్దామా అంటాడు. వెళ్ళకపోతే వాడి టార్చర్ భరించలేము. సరేలే వెళ్దామని కారు ఎక్కితే గేరేసే నెపతో కావాలనే మనల్ని తాకుతాడు. అయినా ఏమనలేవు, భరించాలి. సుపీరియర్స్ కి కంప్లైంట్ చేయాల్సింది కదా. సుపీరియర్ వాడికన్నా వీడే బెటర్. ఫైల్స్ తీసుకొని ఆఫీస్ రూమ్ లోకి వెళ్తే వాడి డబుల్ మీనింగ్ మాటలతో మాట్లాడుతూ ఉంటే